నమస్తే, వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. ప్రార్థించే పెదవులున్న కన్నా సహాయం చేసే చేతులు మిన్నానే. ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని కలిగి ఉండాలని, అప్పుడే మానవ జన్మకు సార్థకం లభిస్తుందని వరప్రసాద్ అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా భారతి స్వామి వివేకానంద ఆవాస విద్యాలయంలో మెదక్ పట్టణానికి చెందిన వరప్రసాద్ కుమారుడు వివాహ పుట్టినరోజు సందర్భంగా అన్నప్రసాద వితరణ చేశారు. నాన్నవారు లేక ఆవాస విద్యాలయంలో ఉంటున్న విద్యార్థులు వరప్రసాద్ కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వరప్రసాద్, లక్ష్మారెడ్డి, సుధాకర్, శేఖర్, ఆర్పీలు పాల్గొన్నారు. అన్ని సంఘ పేరు మీదనే రిజిస్ట్రేషన్ అయితే ఇన్ఛార్జ్ మొత్తం మీరే. ఇట్లా మనకి తెలంగాణలో 12 ఉన్నాయి, ఆంధ్రలో 14 ఉన్నాయి. తెలంగాణలో 12 అంటే శ్రీనివాస్, ఆంధ్రలో 14 ఉన్నాయి. చాలా పెద్దది పిల్లలు ఎవరైనా ఆడపిల్లలు ఉంటే చెప్పండి. పీజీ వరకు చదివించి పెళ్లి కూడా మన వాళ్ళే చేస్తారు. వైదేహి ఆశ్రమం ఉంది, చాలా స్టాండర్డ్గా చదివిపిస్తారు. వాళ్ళు సంబంధాలు కూడా స్టాండర్డ్గా చూస్తారు. అమ్మ నాన్న లేదు, చనిపోయిన ఆడపిల్లలు ఉంటే బాధపడవలసిన అవసరం లేదు. మనం వైదేహి ఆశ్రమం ఉన్నది, దానికి ఇంటర్నేషనల్ డోనర్స్ ఉన్నారు. హైదరాబాద్ మంచి తింటారు. ఉదయం అల్పాహారం చేస్తారు. అల్పాహారం మన కాడ అన్లిమిటెడ్. లైన్స్ క్లబ్స్ చాలా ఉన్నాయి. మన రామంపేట కూడా ఉంది. మా అధ్యక్షుడు గారు మా ట్రెజరర్ గారు, నేను సెక్రటరీ. నా పేరు రాజేంద్ర ప్రసాద్, అందరూ ఆర్పి అంటారు షార్ట్ కట్ కదా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతా కి అయితే ఒక రోజు కృష్ణకి రోజు పెద్ద లడ్డూలు తీసుకొచ్చి బాక్సులు నిండా వాళ్ళంతా బతుకుంటూ వచ్చింది. మన పాఠశాల వచ్చి పిల్లలకి ఏమంటే తీసుకోవాలంటే చాలా రిక్వెస్ట్ చేశాను తీసుకోమని. ఇప్పుడు 9th మదర్ తెరిసా లెసను ఏ క్లాస్ ఉంది? మదర్ తెరిసా లెసను చెప్పండి. మనం బయట చేసింది ఏమో కానీ మార్చింది ఎక్కువ ఉంది. పిల్లలు మాకు పరిచయం మార్చి ఏదేమున్నది మా పిల్లలు ఈరోజు మా లయన్స్ క్లబ్ మెదక్ సిటిజన్స్ సభ్యులైనటువంటి వరప్రసాద్ గారి అబ్బాయి విహాస్ గారి పుట్టినరోజు సందర్భంగా జై శ్రీరామ్ ఈరోజు మేము అన్నప్రసాద వితరణ ఇక్కడ చేయడం జరిగింది. ఇలాగే మా లయన్స్ మిత్రులు మాతో సహకరిస్తూ ఉంటే మీకు పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ మరి ఇంకేదైనా కానీ మా వంతు సహకారము మీకు ఎప్పటికీ అందిస్తాం. ధన్యవాదాలు. కానీ మీరు మాత్రము దేశభక్తిని నెరాళ్ళు మీ సార్ చెప్పారు నాకు బయట, సార్ ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జరుగుతుంది అని అంటే నేను షాక్ అయిపోయాను. సార్ చాలా మంచి ప్లేస్గా వచ్చాం మేమని. చక్కగా చదువుకోండి, మంచిగా అభివృద్ధిలోకి రండి, దేశానికి మంచి. అర్థమవుతుందా నేను చెప్పేది? ఈ పాఠశాల ఒక 5 నిమిషాలలో మీకు పరిచయం చేస్తాను.
అయితే పాఠశాలలు ఇవాళ చాలా ఉన్నాయి, కార్పొరేషన్ పాఠశాలలు ఉన్నాయి, ఇంకా చాలా చాలా పెద్ద పాఠశాలలు ఉన్నాయి. కానీ ఇవాళ పాఠశాలలలో పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. ఇది తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్స్ ఇవే బోధిస్తాం. ఇప్పుడు బీటెక్ లేకుంటే ఎంబీబీఎస్ ఇంజనీర్ చేసిన తర్వాత అతను కూడా అమెరికన్ వెళ్ళాలి, బ్రిటన్ వెళ్ళాలి, సిమెంట్ పోవాలి, ఫ్రాన్స్ పోవాలి, డబ్బులు పంపాలి అనేటటువంటి ఆశతోనే ఉంటాడు తప్ప ఈ దేశం మరి నాకు ఇంత ఇచ్చింది కదా చదువుకోవడానికి, మరి ఈ దేశానికి నేనేమిచ్చినా అనేటటువంటి ప్రశ్న అతని మనసులో కూడా ఉద్భవించాం. ఎందుకు అంటే అతను గురువులు చెప్పారు, చిన్నప్పుడు ఏదైతే టీచర్స్ బోధిస్తారో పిల్లవాడికి అదే ఎక్కువ ఎక్కుతా ఉంది. కానీ ఈ పాఠశాలను 2006లో ప్రారంభం చేస్తుంది, 23 మంది పిల్లలు. ఇక్కడ పాఠశాల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే వ్యక్తిహితం. ఫస్ట్ విద్యార్థి అనేటటువంటి వాడికి మంచి ఆలోచన ఉంది. వ్యక్తిహితం ఉన్న వ్యక్తి సమాజ హితం గురించి ఆలోచన చేశాడు. అంటే సమాజం మంచిగా ఉండాలి అనుకుంటాడు. అంటే తను 10 రూపాయలు సంపాదించింది అనుకోండి, 1 రూపాయి సమాజానికి ఇవ్వాలి. అంటే వ్యక్తిహితము, సమాజ హితం. మూడోది దేశహితం. అంటే దేశం మంచిగా ఉండేదే కదా మనం అందరం మంచిగా ఉండేది. వాళ్ళ దేశమే మంచిగా లేదు, దేశమే చాలా అల్లకల్లోలంగా ఉన్నది. విదేశీ శక్తులు వచ్చి మన మీద దాడి చేస్తున్నాయి, అయినా నిద్రపోయినట్టుగా ఉంటా ఉన్నాము, మన సంపదను పెంపొందించుకుంటా ఉన్నాము, అంతే తప్ప దేశం గురించి ఆలోచన చేస్తలేము అన్నప్పుడు ఆ దేశం నిలబడదు. ఎందుకు అంటే మనం స్వాతంత్ర్య పోరాటం చేసినప్పుడు మన దేశ జనాభా 40 కోట్లు, కానీ నిజంగా స్వాతంత్ర ఉద్యమం చేసినప్పుడు 6,32,000 మంది. ఇవాళ 120 కోట్లు ఉన్నాం. ఈ 120 కోట్లల్లో మేము ఒకటి ఆర్మీ, మేము ఒక సర్వేలో చేస్తే మన ఆర్మీ దగ్గర చాలా యుద్ధ సామాగ్రి తక్కువ. మేము చైనా కానీ లేదా వేరే దేశంలో అటాక్ చేసినప్పుడు ఒక వారానికి సరిపోయేటటువంటి మందుగుండు సామాగ్రి కూడా లేదు. మేము దాంతో ఏం చేసినామంటే ప్రతి ఒక్క మనిషి రోజుకు ₹1 పక్కన పెట్టి ఏడాదికి 360 రూపాయలు. ఈ 360 రూపాయలను ఆర్మీ అకౌంట్ లో వేయండి అని కరపత్రం తీసి పంపించుకున్నాం. 2,000 కరపత్రాలు తీసి అంతా తెచ్చేసింది.